నమస్కారం అందరికీ. ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సివిక్స్ సబ్జెక్ట్ చూస్తున్నాం కదా. సో ప్రీవియస్ వీడియోలో మనం యూనిట్ 1 కంప్లీట్ చేసాము. ఇప్పుడు మనం యూనిట్ 2లో ఏదైతే ఎస్ఏ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ ఉన్నాయో అవి చూద్దాము. సో ఫస్ట్ ఎస్ఏ ఆన్సర్ మనకి ఇంపార్టెంట్ ఏంటిదంటే డిఫైన్ స్టేట్ అండ్ డిస్కస్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ ది స్టేట్. సో స్టేట్ అంటే ఏంటిది, ఇంకా దాంట్లో ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఏముంటాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతున్నారు. సో ఫస్ట్ మనకి స్టేట్ అనేది ఒక పొలిటికల్ ఇన్స్టిట్యూషన్ అంట, ఇంకా సోవీరియన్ పవర్ అనేది ఉంటుందంట స్టేట్లో. ఇట్ హ్యాస్ 4 ఎసెన్షియల్ ఎలిమెంట్స్. సో స్టేట్ అనేది ఒక పొలిటికల్ ఇన్స్టిట్యూషన్, ఇట్ హ్యాస్ సోవీరియన్ పవర్ అండ్ 4 ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అనేటివి ఉన్నాయంట. సో ఏంటివా 4 ఎసెన్షియల్ ఎలిమెంట్స్? పాపులేషన్, టెరిటరీ, గవర్నమెంట్, సోవెర్నిటీ. సో ఇవి 4 ఎసెన్షియల్ ఎలిమెంట్స్ దేనివి? స్టేట్వి. సో ఫస్ట్ ఇంట్రడక్షన్ ఇది రాయాలి. నెక్స్ట్ డెఫినిషన్స్. Woodrow Wilson, the state is people organized for law within a definite territory. సో ఇతను ఏమంటున్నాడు, స్టేట్ అనేది ఒక పీపుల్ ఆర్గనైజ్డ్ అంట, దేనికోసం? ఫర్ లా విత్ ఇన్ అ డెఫినైట్ టెరిటరీ. నెక్స్ట్ జేడబ్ల్యూ బర్గర్స్. సో ఇతను ఏం చెప్తున్నాడు, సెకండ్ పర్సన్. ద స్టేట్ ఈజ్ అ పర్టికులర్ పోర్షన్ ఆఫ్ మ్యాన్ కైండ్ వ్యూడ్ యాజ్ అన్ ఆర్గనైజ్డ్ యూనిట్. సో ఒక స్టేట్ అనేది పర్టికులర్ పోర్షన్ అంట, ఎవరిది? మ్యాన్ కైండ్ వ్యూడ్. సో ఎవరైతే పీపుల్ ఉన్నారో వాళ్ళు ఎలా చూస్తారంట, దీన్ని ఒక ఆర్గనైజ్డ్ యూనిట్ లాగా చూస్తారంట. నెక్స్ట్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ స్టేట్ అని హెడ్డింగ్ పెట్టి ఫస్ట్ పాయింట్ ఏంటిది? ఫస్ట్ పాయింట్లో పాపులేషన్. సో పాపులేషన్ ఈజ్ ది ఫస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ది స్టేట్. సో ఈ స్టేట్ ఏదైతే ఉందో అందులో ఫస్ట్ ఎలిమెంట్ ఏంటిది మనకి? పాపులేషన్. నో స్టేట్ ఎగ్జిస్ట్ వితౌట్ పాపులేషన్. సో పాపులేషన్ లేకుండా ఏదైనా స్టేట్ ఉంటుందా? ఉండదు. సో అది ఇక్కడ మనకి చెప్తున్నారు. పాపులేషన్ ఇంక్లూడ్స్ బోత్ ద రూలర్ అండ్ ది రూల్డ్. సో ఎవరైతే రూల్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఉంటారు, ఇంకా రూల్ అవ్వబడే పీపుల్ కూడా మనకి స్టేట్లో ఉంటారు. పొలిటికల్ థింకర్స్ ఎక్స్ప్రెస్డ్ డిఫరెంట్ ఒపీనియన్స్ ఇన్ రిగార్డ్ టు ది సైజ్ ఆఫ్ ది పాపులేషన్. సో ఎవరైతే పొలిటికల్ థింకర్స్ ఉన్నారో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చెప్పినారంట, ఏదైతే వాళ్ళ ఒపీనియన్స్ ఉన్నాయో దేని రిగార్డింగ్? సైజ్ ఆఫ్ పాపులేషన్ ఏదైతే ఉందో దాని మీద. సైజ్ ఆఫ్ పాపులేషన్ అంటే ఏంటిది? ఎంత నెంబర్ ఆఫ్ పాపులేషన్ ఉంది అనే దాని మీద వాళ్ళ ఒపీనియన్ అనేది చెప్పినారంట. నెక్స్ట్ Plato thought 5040 has the ideal number of population, whereas Rousseau thought 10,000 as the ideal number. సో ప్లాటో అనే ఒక సైంటిస్ట్ ఏమనుకున్నంట, 5040 అనేది పాపులేషన్ అని అనుకున్నాడంట. నెక్స్ట్ రూసో ఏమనుకున్నంట, 10,000 అనేది అనుకున్నంట. సో అకార్డింగ్ టు అరిస్టాటిల్, పాపులేషన్ ఆఫ్ అ స్టేట్ షుడ్ బి నీదర్ టూ లార్జ్ నార్ టూ స్మాల్. సో అరిస్టాటిల్ ఏమన్నాడు లాస్ట్కి, ఏదైతే పాపులేషన్ ఉందో స్టేట్లో అది చాలా ఎక్కువ ఉండకూడదు, చాలా తక్కువ కూడా ఉండొద్దు అని చెప్పి అరిస్టాటిల్ చెప్పిండంట. నెక్స్ట్ టెరిటరీ అనేది సెకండ్ ఎలిమెంట్. సో టెరిటరీ ఈజ్ ద సెకండ్ ఎలిమెంట్ ఆఫ్ ది స్టేట్, డినోట్స్ జియోగ్రాఫికల్ ఏరియా ఆఫ్ ది స్టేట్. సో టెరిటరీ ఏం చెప్తుంది మనకి, ఏదైతే జియోగ్రాఫికల్ ఏరియా ఉందో స్టేట్లో, లైక్ ల్యాండ్, వాటర్, నెక్స్ట్ ల్యాండ్, వాటర్, స్పేస్ అబౌవ్ ద ల్యాండ్, అవన్నిటి గురించి మనకి టెరిటరీలో ఉంటుంది. ఇది సెకండ్ ఎలిమెంట్ దేనిలో? స్టేట్లో. ఇట్ ఈస్ ఓన్డ్ అండ్ కంట్రోల్డ్ బై అ గవర్నమెంట్ విచ్ ఎక్సర్సైజెస్ సోవీరియన్ పవర్. సో ఇది అనేది ఎవరి దగ్గర ఓన్ ఇంకా కంట్రోల్ అవ్వబడి ఉంటుంది? గవర్నమెంట్ హ్యాండ్స్లో ఓన్ అవ్వబడి ఉంటుంది. అంటే గవర్నమెంట్ కంట్రోల్ చేస్తుంది అనమాట ఈ టెరిటరీలో ఉన్న ఎలిమెంట్స్ని. లివింగ్ ఆన్ సేమ్ ల్యాండ్ ప్రమోట్స్ యూనిటీ అమాంగ్ ద పీపుల్. సో ఇలా కలిసిమెలిసి ఉండడం వల్ల ప్రజల మధ్యలో యూనిటీ అంటే ఐక్యమత్యం అనేది ఎక్కువ అవుతుందంట. నెక్స్ట్ గవర్నమెంట్ అనేది థర్డ్ ఎలిమెంట్ ఆఫ్ ది స్టేట్. గవర్నమెంట్ ఈజ్ ద ఏజెన్సీ విచ్ ఫార్ములేట్స్ అండ్ ఇంప్లిమెంట్స్ ద లా ఆఫ్ ది స్టేట్. సో గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇంప్లిమెంట్ చేస్తుంది, ఇంకా ఫార్ములేట్ చేస్తుంది లాస్. ఏమైనా చేంజెస్ చేయాలన్నా, ఏమైనా ఇంప్లిమెంట్ చేయాలన్నా, ఏమైనా యాడ్ చేయాలన్నా అన్ని గవర్నమెంటే చేస్తుంది స్టేట్ లాస్లో. ఇట్ రెగ్యులేట్స్ ద హ్యూమన్ యాక్టివిటీస్. సో ఇప్పుడు ఒక లా ప్రకారమే ఒక హ్యూమన్ బీయింగ్ వర్క్ అవుతాడు కదా, లాకి అగేన్స్ట్గా అయితే ఏం చేయడు కదా. సో ఇది రెగ్యులేట్ చేస్తుందంట హ్యూమన్ యాక్టివిటీస్ని. ఇట్ ఆల్సో ప్రమోట్స్ ద వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్. సో పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వెల్ఫేర్ని కూడా మనకి ప్రమోట్ చేస్తుందంట ఏంటిది? గవర్నమెంట్ అనేది. నెక్స్ట్ సోవెర్నిటీ ఈజ్ ద ఫోర్త్ ఎలిమెంట్ ఆఫ్ ది స్టేట్. సో లాస్ట్ అండ్ ఫైనల్ ఫోర్త్ ఎలిమెంట్ ఏంటిది? సోవెర్నిటీ. ద ఓన్లీ స్టేట్ హ్యాస్ సోవీరియన్ పవర్. స్టేట్ ఒక్కదానికే సోవీరియన్ పవర్ అనేది ఉంటుందంట. సో సోవెర్నిటీ మీన్స్ సుప్రీం పవర్ విచ్ మేక్స్ ద స్టేట్ ఇంటర్నల్లీ సుప్రీం అండ్ ఎక్స్టర్నల్లీ ఇండిపెండెంట్.
సో ఇప్పుడు సోవెర్నిటీ అంటే మనకి మీనింగ్ ఏంటిదంట, సోవెర్నిటీ అనేది సూపర్ పవర్. సో సూపర్ పవర్ ఎలా అవుతుందంటే ఇది స్టేట్ని ఇంటర్నల్గా సుప్రీం చేస్తుంది, అంటే విత్ ఇన్ ది స్టేట్ సుప్రీం చేస్తుంది. ఇంకా ఎక్స్టర్నల్లీ ఇండిపెండెన్స్ చేస్తుంది, అంటే ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఏ స్టేట్కి ఆ స్టేట్కి సపరేట్ లాస్, రూల్స్, ఇంకా ఏవైతే ప్రొడక్ట్స్ అవన్నీ ఉన్నాయో ఏ స్టేట్కి ఆ స్టేట్కి వాళ్ళ దగ్గర ఉన్నాయి. వేరే వాళ్ళ మీద మనం డిపెండ్ అయ్యి ఉండాల్సిన అవసరం లేదు, ఇండిపెండెన్స్గా మనం బతకొచ్చు పీపుల్ అని చెప్పి ఇక్కడ మనకి సోవెర్నిటీ అనేది స్టేట్లో కంపల్సరీగా ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్ ఇంటర్నేషనల్ రికగ్నైజేషన్ అనేది కూడా మనకి స్టేట్లో ఉంది. సో ఇంటర్నేషనల్ రికగ్నైజేషన్ హ్యాస్ బికమ్ అన్ ఎసెన్షియల్ ఎలిమెంట్ ఆఫ్ స్టేట్. సో ఇది కూడా ఒక ఎలిమెంటే అంట, బట్ మెయిన్ ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ మాత్రం 4, బట్ ఇది ఇంకొక ఎలిమెంట్. ఏంటిది? ఇంటర్నేషనల్ రికగ్నైజేషన్. ఇది ఏం చేస్తుందంట, ఓన్లీ స్టేట్ హ్యాస్ సోవెరియన్ పవర్. సో ఇది ఏం చేస్తుందంట, ఎసెన్షియల్ ఎలిమెంట్ ఆఫ్ స్టేట్ ఇన్ రీసెంట్ టైమ్స్. వెన్ ఎవర్ అ న్యూ స్టేట్ ఫార్మ్స్, ఇట్స్ రికగ్నైజేషన్ బై అదర్ స్టేట్స్ అండ్ బై UN ఈస్ కన్సిడర్డ్ యాజ్ వెరీ ఎసెన్షియల్. సో ఇప్పుడు ఏదైనా కొత్త స్టేట్ ఫామ్ అవుతుంది లేదంటే ఫామ్ అయిందంటే దాని రికగ్నైజేషన్ అనేది కంపల్సరీ అంట. సో అలా కంపల్సరీ ఉంది కాబట్టి ఈ ఇంటర్నేషనల్ రికగ్నైజేషన్ అనేది మనకి ఎసెన్షియల్ ఎలిమెంట్గా కన్సిడర్ చేస్తామంట మనము. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటిదంటే డిస్కస్ మానిస్టిక్ థియరీ ఆఫ్ సోవెర్నిటీ. సో ఏదైతే మానిస్టిక్ థియరీ ఉందో సోవెర్నిటీది దాని గురించి డిస్కస్ చేయండి అనేది సెకండ్ ఇంపార్టెంట్ ఎస్సే క్వశ్చన్. సో ఇక్కడ మనకి ఏమంటున్నారు, జాన్ ఆస్టిన్ ప్రపోజ్డ్ ద మానిస్టిక్ థియరీ ఆఫ్ సోవెర్నిటీ ఇన్ హిస్ బుక్స్ లెక్చర్స్ ఆన్ జ్యూరిస్ప్రుడెన్స్. ఇట్స్ మెయిన్ ఫీచర్స్ ఆర్ ఎక్స్ప్లెయిన్డ్ బిలో. సో జాన్ ఆస్టిన్ అనే పర్సన్ ఏం చెప్పినాడంట, ఈ మానిస్టిక్ థియరీ ఆఫ్ సోవెర్నిటీని ఇంట్రడ్యూస్ చేసిండంట. ఎందులో? అతని బుక్ నేమ్ ఏంటిది, లెక్చర్స్ ఆన్ జ్యూరిస్ప్రుడెన్స్ అనే బుక్లో ఏదైతే ఈ టాపిక్ ఉందో దాన్ని అతను ఇంట్రడ్యూస్ చేసిండంట. సో ఆ టాపిక్ ఎవరు రాసినట్టు ఇప్పుడు మనకి జాన్ ఆస్టిన్. దాంట్లో మెయిన్ ఫీచర్స్ ఏమున్నాయి అనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేసినారు ఇక్కడ కింద. చూద్దాం ఇప్పుడు. ఇట్ ఈజ్ డిటర్మినేట్. Sovereignty is a determinate person or a body. This determinate authority acts as the final source of power. సో ఇందులో ఏం చెప్తున్నారు ఈ బుక్లో, సోవెర్నిటీ అనేది ఒక డిటర్మినేట్ పర్సన్ ఆర్ అ బాడీ ఆఫ్ పర్సన్స్ అంట. ఇంకా ఇది ఫైనల్ సోర్స్ ఆఫ్ ది పవర్ లాగా యాక్ట్ చేస్తుందంట. సోవెరియన్ receives habitual obedience. That the determinate human superior receives habitual obedience from the bulk of society. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, దట్ ద డిటర్మినేషన్ ఎవరైతే హ్యూమన్ సుపీరియర్ ఉన్నారో వాళ్ళు ఏం రిసీవ్ చేసుకుంటారంట, హ్యాబిచువల్ ఒబీడియన్స్ అనేది రిసీవ్ చేసుకుంటారంట. ఇక్కడ నుంచి బల్క్ ఆఫ్ సొసైటీ అంటే నంబర్ ఆఫ్ మెంబర్స్ ఉంటారు కదా, సో అక్కడ నుంచి. సోవెరియన్ ఈజ్ ఇండివైజబుల్. సో సోవెరియన్ ఈజ్ ఇండివిజిబుల్. సో ఇక్కడ ఏమంటున్నారు, ఏదైతే సోవెరియన్ పవర్ ఉందో అది మనము డివిజిబుల్ చేయలేమంట. సో నాట్ డివిజిబుల్. దెర్ ఈజ్ నో లిమిటేషన్ ఆన్ హిజ్ సోవెర్నిటీ అండ్ ఇట్ కెనాట్ బి డివైడెడ్. సో ఏ పర్సన్ సోవెర్నిటీని అట్లా డివైడ్ చేయడం కానీ లేదంటే బ్రేక్ చేయడం కానీ అలాంటి రైట్ ఎవరికి లేదు. సో ఈక్వల్ పవర్ ఉంటుంది, ఇట్ కెనాట్ బి డివైడెడ్. సోవెర్నిటీ ఈజ్ ఎసెన్షియల్. సో సోవెర్నిటీ అనేది చాలా ఎసెన్షియల్ అంట. ఇట్ ఈజ్ ఎసెన్షియల్ టు ఎవ్రీ పొలిటికల్ సొసైటీ టు బీ ఇండిపెండెంట్. సో ఇండిపెండెన్స్ కావాలంటే సోవెర్నిటీ అనేది కంపల్సరీ. లా ఈజ్ అ కమాండ్ ఆఫ్ సోవెరియన్ అండ్ ఫెయిల్యూర్ టు ఒబే లా ఈజ్ టు బి పనిష్డ్. సో ఎవరైతే లాస్ని ఫాలో అవ్వకుండా రూల్స్ని ఫాలో అవ్వకుండా ఇల్లీగల్గా ఉంటారో వాళ్ళు పనిషబుల్ అని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్, the subjects have no right against the state. So the subjects have no rights against the state అంటే ఏంటిది, rights are those which are legally permitted by the sovereign and upheld by him. సో రైట్స్ అనేటివి అంటే ఏంటివి, లీగల్గా ఉండేటివి, అవి అందరు ఫాలో అవ్వాలి, వాటికి అగెన్స్ట్గా ఎవరు ఏ వర్క్ చేయకూడదు. నెక్స్ట్, క్రిటిసిజం. సో ఇప్పుడు ఈ ఏదైతే మనకి మానిస్టిక్ థియరీ ఆఫ్ సోవెర్నిటీ ఉందో దానికి క్రిటిసిజం కూడా ఉందంట కొంతమంది నుంచి. సో అది ఎవరు ఎందుకు అలా అన్నారో చూద్దాము.
Austin's monistic absolute theory of sovereignty has been criticized by many writers. అంటే చాలామంది దీనికి వ్యతిరేకంగా ఉన్నాయంట. దేనికి? ఈ మానిస్టిక్ థియరీ ఆఫ్ సోవెర్నిటీకి ఎవరు రాశారు? ఆస్టిన్ రాశాడు కదా. సో ఎవరెవరు వ్యతిరేకంగా ఉండే? ఏవిడిసి, నెక్స్ట్ హెచ్జే లెస్కీ, దే క్రిటిసైజ్డ్ దిస్ థియరీ. ఎందుకు క్రిటిసైజ్ చేసినారంటే వాళ్ళు అపోజ్ డెమోక్రసీ, అంటే ఆస్టిన్ థియరీ ఏం చేస్తుందంట, అది డెమోక్రసీకి ఆపోజిట్గా ఉందంట, అంటే ప్రాపర్గా లేదంట. నెక్స్ట్ ఇండివిజిబిలిటీ నాట్ రియల్. ఇందులో అతను ఏమన్నాడు? నో డివిజిబుల్ అని అన్నాడు కదా ఎవరైతే ఆస్టిన్ ఉండో అతను. సో అకార్డింగ్ టు ఆస్టిన్, ఇండివిజిబిలిటీ ఈజ్ అన్ ఇంపార్టెంట్ అట్రిబ్యూట్ ఆఫ్ సోవెర్నిటీ. ఇన్ ఎవ్రీ political society there is a division of function, and without such division no government could be work successfully. సో ఆస్టిన్ నో డివిజన్ అని చెప్పినాడు కదా థియరీలో. సో నో డివిజన్ చేయకుండా ఉండలేము. ప్రతి ఒక్క ఫంక్షన్స్కి లేదంటే ఏదన్నా యాక్టివిటీ ఉన్నా దాన్ని కండక్ట్ చేసినప్పుడు అది సక్సెస్ఫుల్గా వర్క్ అవ్వాలంటే కంపల్సరీగా ఒక డివిజన్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది అని చెప్పి ఈ సైంటిస్ట్ చెప్తున్నారు. సోవెర్నిటీ కెనాట్ బి లొకేటెడ్. సో సోవెర్నిటీ అనేది లొకేట్ చేయలేమంట. సో ఈ సైంటిస్ట్ చెప్తున్నారు. స్టేట్ నాట్ సుప్రీం. ఆస్టిన్ ట్రీటెడ్ ద స్టేట్ యాజ్ ద ఆమ్నిపోటెంట్ అండ్ సుప్రీం ఆర్గనైజేషన్, బట్ దట్ ఈజ్ నాట్ రియల్. సో ఏమంటున్నారు? ఆస్టిన్ ఏమో ఒక ఆమ్నిపోటెంట్ అంటే పాజిటివ్ ఇంకా సుప్రీం అని అన్నాడు స్టేట్ని, బట్ అది రియల్ కాదు అని చెప్పి ఇక్కడ మనకి ఈ సైంటిస్ట్ చెప్తున్నారు. కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్ ఇగ్నోర్డ్. ఏదైతే అతని థియరీ రాసిందో అందులో కస్టమ్స్ ట్రెడిషన్స్ ఇంపార్టెంట్ చెప్పలేదంట, ఇంపార్టెన్స్. సో అందుకే వీళ్ళు దీన్ని క్రిటిసైజ్ చేస్తూ ఈ 5 పాయింట్స్ అంటే 5 సబ్ హెడ్డింగ్స్ ఇచ్చినారు. ఫస్ట్ మనం ఏం రాయాలి? ఇంట్రడక్షన్ అని చెప్పి రాసి ఈ 2 లైన్స్ రాయాలి. ఆ తర్వాత మనం ఈ పాయింట్స్ 2 లైన్స్ రాసిన తర్వాత ఈ పాయింట్స్ అన్నీ రాయాలి. ఏదైతే మెయిన్ ఫీచర్స్ ఉన్నాయో అవి 6 ఉన్నాయి, అవి రాసిన తర్వాత క్రిటిసిజం అని రాసి ఎవరు క్రిటిసైజ్ చేసినారు, ఇంకా ఎందుకు క్రిటిసైజ్ చేసినారు అని చెప్పి రాసి కన్క్లూషన్ అని పెట్టి దిస్ ఈజ్ ద మానిస్టిక్ థియరీ ఆఫ్ ఎవరైతే ఆస్టిన్ ఉండో అతను అని చెప్పి రాసేసి కన్క్లూజన్లో వదిలేస్తే మనకి 1 ఎస్సే ఆన్సర్ కంప్లీట్ అవుతుంది. సో నెక్స్ట్ ఇంకొక ఎస్సే ఆన్సర్ కూడా ఉంది మనకి ఈ యూనిట్ నుంచి. సో వాట్ ఈజ్ సోవెర్నిటీ? ఎక్స్ప్లెయిన్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్. సో సోవెర్నిటీ అంటే ఏంటిది, దాని క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. సో క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఏంటి మనకి ఇక్కడ? ఫస్ట్ సోవెర్నిటీ అంటే సుప్రీం పవర్ అని ఆల్రెడీ చూసాము. ఇంకా సోవెరియన్ పవర్ అందరికీ ఉంటుంది, డివిజిబుల్ అవ్వదని చూసినాము. నెక్స్ట్ డెఫినేషన్ ఇచ్చారు ఇక్కడ మనకి విల్లోక్ బై అనే పర్సన్ది. సోవెర్నిటీ ఈజ్ ద సుప్రీం విల్ ఆఫ్ ది స్టేట్. సో సోవెర్నిటీ అనేది ఏంటిదంట? సుప్రీం విల్ ఆఫ్ ది స్టేట్ అంట. నెక్స్ట్ ఇందులో ఏవైతే క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయో అవి ఏంటివి? అబ్సల్యూట్నెస్, యూనివర్సాలిటీ, పర్మనెన్స్, ఇన్ఎలైనబిలిటీ, ఇండివిజిబిలిటీ. సో ఇవన్నీ మనకి ఏంటివి? క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ అనమాట. దేనివి? సోవెర్నిటీవి. సో అబ్సల్యూట్నెస్ అంటే ఏంటిది? సోవెర్నిటీ ఈజ్ అబ్సల్యూట్. దేర్ షాల్ బి నో లిమిటేషన్స్ ఆన్ ద పవర్ ఆఫ్ సోవెర్నిటీ. However, critics says that traditions and customs internally and international laws externally are the limitations are the sovereignty of the state. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? ఏదైతే సోవెర్నిటీ ఉందో అది అబ్సల్యూట్ అంట, దానికి ఎలాంటి లిమిటేషన్స్ లేవు. కస్టమ్స్ ఇంకా ట్రెడిషనల్స్ ఇంటర్నల్లీ ఫాలో అవుతాయి, ఇంటర్నేషనల్ లాస్ ఎక్స్టర్నల్లీగా ఫాలో అవుతాయి, అవి దీని లిమిటేషన్స్ అంట దేనికి? సోవెర్నిటీకి. నెక్స్ట్ యూనివర్సాలిటీ అంటే ఇది అందరికీ అప్లికేబుల్ అవుతుంది. పర్మనెన్స్ అంటే సోవెర్నిటీ అనేది పర్మనెంట్ ఫీచర్, దీంట్లో ఎలాంటి చేంజ్ ఉండదు. నెక్స్ట్ ఇన్ఎలైనబిలిటీ అంటే సోవెర్నిటీ ఈజ్ ఇన్ఎలైనబుల్, ఇట్ కెనాట్ బి ట్రాన్స్ఫర్డ్. సో ఇది ట్రాన్స్ఫర్డ్ అనేది అవ్వదు. స్టేట్ అండ్ సోవెర్నిటీ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్, అంటే రెండు ఈక్వల్గా ఫాలో అవుతూ ఉంటారంట. స్టేట్ సీజ్ టు ఎగ్జిస్ట్ బట్ ఇఫ్ సోవెరియన్ పవర్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్. నెక్స్ట్ ఇండివిజిబిలిటీ, సోవెర్నిటీ అనేది ఏదైతే ఉందో అది డివైడ్ అవ్వదు అనమాట. సో ఇక్కడ కూడా మనకి ఆస్టిన్ ఏదైతే చెప్పిండో అదే ఫాలో అవుతున్నారు, డివిజిబుల్ అవ్వదు అని చెప్పి చెప్తున్నారు. సో ఇవి మనకి ఫీచర్స్ అనమాట, క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్. ఇది కూడా లాంగ్కి ఇస్తే ఇవ్వచ్చు. సో ఒకసారి సైడ్ హెడ్డింగ్స్ చూసుకోండి, అంత ఇంపార్టెంట్ కాదు. ప్రీవియస్గా ఎక్స్ప్లెయిన్ చేసిన 2 ఎస్సే ఆన్సర్స్ మాత్రం కంపల్సరీగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది జస్ట్ అలా చూసుకోండి సైడ్ హెడ్డింగ్స్ అంతే. ఇది మనకి ఎస్సే ఆన్సర్స్. నెక్స్ట్ వీడియోలో షార్ట్ ఆన్సర్స్ చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.